ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆటో డ్రైవర్లు ఈ రోజు రోడ్లు పడడం జరిగింది. ఈ రోజు భిక్షాటన అయితే చేస్తున్నారు. మమ్మల్ని కాపాడండి, ధర్మం చేయండి బాబు, ఆటో కార్మికులకు ధర్మం చేయండి బాబు, ఇంటి కట్టాలి, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ధర్మం చేయమని చెప్పండి. మనతో పాటు ఉన్నారు సార్. అసలు ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అయ్యా, మేము 36 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నామండి. మాకెప్పుడు రోడ్డు మీద అడుక్కునే గతి పట్టలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాము. ఈ హామీలు చేయకపోగా సూపర్ 6లో ఉచిత బస్సు వల్ల మేము పూర్తిగా నష్టపోయాము. ఇంటి అద్దెలు కట్టలేము, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నామండి. మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమంటున్నారు. సంవత్సరంన్నర కాలం అయింది ప్రభుత్వం వచ్చి, ఆటో కార్మికులను ఎందుకు ఆదుకోలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు మీటింగ్లో పబ్లిక్గా ప్రకటించారు, ఉచిత బస్సుతో పాటు ఆటో కార్మికులకు కూడా మేము డబ్బులు వేస్తామని. ఎందుకు వేయలేదు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారని సూటిగా చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎంని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించాలి ప్రతి ఒక్కళ్ళు అన్నారు కదా, దీనికి డిప్యూటీ సీఎం గారు మాకు సమాధానం చెప్పాలి. మేము అడిగేది కొంచెం కోరికలు కాదండి, మాకు ఇస్తానన్న హామీలు అమలు చేయండి. 21వ నెంబర్ జీవో రద్దు చేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, చంద్రన్న బీమా అమలు చేయండి. మేము చనిపోతే మా కుటుంబానికి ఎటువంటి బీమా లేదు. ఒకప్పుడు ఇదే చంద్రన్న బీమా కదా బీమా చేపించింది, మోడీ గారికి ఇచ్చారు కదా, ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదు? మేము ఈ సమస్యలు ప్రశ్నిస్తున్నాము. ఫైనాన్షియల్ ఒత్తిడి పెరిగిపోయింది. 2 కిస్తీలు ఆగినా కూడా ఫైనాన్షియల్ బళ్ళు ఆపేస్తున్నారు. వాళ్ళకి ఇంత మటుకు ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాల. ఇక్కడ మా ఆదాయం లేదు, మేము పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాము. మా సమస్యలన్నింటికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వం అయినటువంటి లోకేష్, చంద్రబాబు 18/1/24 మేము లోకేష్ని కలిసాం. వ్యాట్ ట్యాక్స్ రద్దు చేస్తా అన్నారు. వ్యాట్ ట్యాక్స్ వల్ల సంవత్సరానికి 36,000 రూపాయలు తీసుకుంటున్నారు. మా డబ్బులు మాకేమంటున్నాం? మేము అడుక్కుంటానికి బొచ్చులు పట్టుకొని వచ్చింది మిమ్మల్ని అడుక్కుంటున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. మా హామీలు అమలు చేయమని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా చెప్పండి. మీరేం రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి వచ్చింది ఏంటి? మా సమాధానం చెప్పమనండి. ఎందుకు ఆ హామీలు అమలు చేయలేదు? డ్రైవర్లకు ఇస్తా అన్న 21వ జీవో ఎందుకు రద్దు చేయలేదు? సంక్షేమ బోర్డు ఎందుకు చేయలేదు? చంద్రన్న బీమా ఎందుకు అమలు చేయలేదు? బీమా అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత నా కుటుంబానికి ఉపయోగపడేది. మరి మేము ఇన్ని వేల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాము, 28% GST కడుతున్నాం, 28% వ్యాట్ ట్యాక్స్ కడుతున్నాం, లక్షల రూపాయలు మా వల్ల వస్తుంది. మా కుటుంబాన్ని ఎందుకు కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పడి చెప్తున్నారు. ఒక పక్కన ఏం లేదండి, అంతా మాయాలండి. అంతకుముందు సాధికారిక సంస్థను పెట్టారు. అందులో 700 రూపాయల కోట్లు ఉంటే 700 కోట్లు జగన్ గారు మిక్కేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలంటారు. ఇంకో 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి, ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదండి. మీకు చిత్తశుద్ధి కలిగి ఉంటే ఈ సంవత్సరంన్నర డబ్బులు కూడా మాకు వేయాలని కోరుకుంటున్నాం. ఆటో కార్మికులు కూడా మాట్లాడతారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. మీతో మాట్లాడారు? లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి దిక్కు దివాణం లేదండి. డేట్తో సహా మీకు కావాలంటే ఫోటోతో సహా కూడా చూపిస్తాం, లైవ్ చేయండి, ఆయన సమాధానం అడగండి. ఫోటో తీయమంటే తీసిస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు సార్ మీ సమస్య మీద డిప్యూటీ సీఎం ఎవరికి అన్యాయం జరగని మా ప్రభుత్వం చెప్పన్నారు. మేము ప్రశ్నిస్తున్నాం కదా, మా అమలు ఎందుకు హామీలు అమలు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న, ఆయన ప్రశ్నించమని చెప్పారు కదా, మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పమనండి, మేము సంతోషిస్తాం. మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి అనేక దఫాలుగా అనేక రిప్రజెంట్లు ఇచ్చాం, ప్రజాపల్లి కలిసాం, అయినా స్పందన లేదు. ఏదో కమిటీ వేసామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. నీ మోసపూరిత మాటలు నమ్మటానికి మేము సిద్ధంగా లేవు. రేపు 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. యావత్ కార్మికులు, రాష్ట్ర కార్మికులు రేపు 18 తారీఖున విజయవాడకి చెలో కార్యక్రమం పెట్టాం. అవసరమైతే 18 తారీఖునే అసెంబ్లీకి వెళ్తాం. నీ అరెస్టులకి, లాఠీ చార్జీలకి దేనికి భయపడే ప్రసక్తి లేదు. మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం వెనక తీసుకునే ప్రసక్తి లేదు. తక్షణం అమలు చేయాలని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వకి కూర్చుని అధికారం కూడా లేకుండా యావత్ ప్రజలు కూడబెట్టి రోడ్డుకి ఏడుస్తాను, ఈ ప్రభుత్వాన్ని మొత్తం కోల్చొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, మీరేమో రోడ్డు మీద పడి భిక్షాటన చేస్తున్నారు. ఏంటి అసలు ఇది? వాళ్ళు చెప్పుకోవడం కాదండి, వాళ్ళు మంచి ప్రభుత్వం నువ్వు చెప్పుకోండి కావడా బాబు. ఓట్లు వేసిన ప్రజలు చెప్పాలి. మంచి ప్రభుత్వాన్ని నువ్వు చెప్పుకొని డప్పు కొట్టుకొని కొన్ని మీడియాల్ని నీ కింద పెట్టుకొని ఎల్లో మీడియాలతో నువ్వు డప్పు కొట్టుకోవడం కాదు. ప్రజల్లో కదా నీ ప్రజాప్రతిని ప్రజల్లో పంపించు. ప్రజలు నీకు మంచి ప్రభుత్వం అని చెప్తే ఈరోజు ఫ్రీ బస్కే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఉపయోగం లేదు.
కొట్టు చేస్తూ ఉన్నారు. మహిళలు కొట్టుకుంటూ ఉన్నారు. మగవాళ్ళు టికెట్ తీసుకొని డబ్బులు ఎక్కితే వాళ్ళు సీట్లు లేవు, వాళ్ళతో ఉన్నారు. చాలామంది మహిళలు ఎవడుతున్నారు, నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సింది ఇది కాదు, ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఇమ్మని చెప్తున్నారు. నీకు అది చేత కాదు. ఎందుకంటే ఆ ఇవ్వడం ద్వారా అంటే నీ కోట్ల రూపాయలు నీకు రాదు. ఈ రోజున దేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఉన్నత సీఎం ఎవడు అంటే నువ్వని చెప్పి నిన్నగా మనకు తేలింది. కోట్లాది రూపాయలకు అధిపతి నువ్వు. నీకేం తెచ్చి పేదవాళ్ళ స్థితిలో పేదవాళ్ళ బతుకుల గురించి కోట్ల రూపాయలు డబ్బులు వేసుకొని పడుకుంటున్నావు నైట్ పాటు. నీకెవడు ఇచ్చారు రా బాబు సీఎం సీటు? ప్రజల దగ్గర రా నువ్వు. నీ బతుకంటే చెప్తారు. ఏదో ఫోటోల కోసం ఆటోను ఓ ప్రయాణికుడి దగ్గర ₹1,00,000 ₹50 ఇచ్చేసి మంచి ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోదు. నీ బతుకంటే నీ ప్రభుత్వం బతుకంటే ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. అసలు ఉప ముఖ్యమంత్రి అనేవాడు అసలు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఉన్నాడా? సచ్చాడా? క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటి పొంగిడి ప్రశ్నించేది? ప్రతిపక్షవాదం ఎవరు? నేనే ప్రతిపక్ష, నేను అధికార పక్షం అంటాడు. ఈడు కదలే కదలడు. ఎందుకంటే వీడికి బీజేపీ తోటి పొత్తు. ఇక్కడ ఎవడు మాట్లాడినా కానీ బీజేపీ ఎవడు మోడీ గారు కొమ్ముడు ఇరిచేస్తాడు. వీడికి మొత్తం తీసుకొని లోపల దిగుతారు. చేతకాని మాటలు మాట్లాడతారు. నిన్నగా మొన్న విశాఖ గురించి ఏం మాట్లాడారు? మీ అధికారంలోకి వస్తే ఒక ఎంపీ ఇస్తే అధికారంలో మీ విశాఖ స్టీల్ నిలబెడతామని చెప్పి ఎదవా ఈరోజు చెప్తాడు. కేంద్రం దగ్గర సేలు కట్టుకోవడం కాదు, భయపడతాం కాదు. కేంద్రం అడిగిన దానికి మా దగ్గర ఆన్సర్ లేవంటాడు. ఇంత చేతకాని ఉప ముఖ్యమంత్రి, చేతకాని సీఎం ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఉండరు కూడా అని చెప్పి చెప్పదలుచుకున్నాడు. ఫ్రీ బస్సు లాంచింగ్ అప్పుడు కూడా చెప్పారు సీఎం గారు ఆటో కార్మికులతో మాట్లాడతాం చెప్పండి. మీతో ఏమైనా మాట్లాడక చర్చలు చేశారా? వాడు కాలయాపనే చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటానికి 14 నెలలు ఒక కమిటీ వేసాడు. 14 నెలల పాటు ఏం పొడిచావు నువ్వు? ఇప్పటికీ ఫ్రీగా బస్సులు తిరగటానికి చాలా వరకు బస్సులు లేవు. అరకొర బస్సులు పెడతా ఉన్నావు, కొట్టు సామంటున్నావు. అవి కూడా రేపు పొద్దున ఏం చేస్తావంటే నీ బుద్ధి మా తేడతెలం. ఆ మహిళలు తెలియక పిచ్చోళ్ళు నేను పొడుతూ ఉంటారు, పోడవచ్చు. నీ బుద్ధి ఏంటంటే భవిష్యత్తులో ఆర్టీసీ మొత్తం ఆదాయం కోల్పోయింది, నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తావు. ఈ ప్రయాణికులకి నీ బుద్ధి తెలియక వాళ్ళు ఏదో పిచ్చోళ్ళ కింద ఉన్నారు మాకు తెలుసు. నీ బుద్ధి ఏంటో నీ ఎవరంటే మొత్తం రాష్ట్రాన్ని ప్రజలు కూడా అమ్మేస్తారో బాబు సంతలో పెట్టని చెప్పి చెప్పదలుచుకున్నాం. మేము ఆ డిమాండ్ అండి, ఆటో కార్మికులు మేము చాలా ఫ్రీ బస్సు వలన చాలా నష్టపోతున్నాం అండి. మరి చంద్రబాబు నాయుడు అయితే ఫ్రీ బస్సు పెడతా ఉన్నారు. ఫ్రీ బస్సుకి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మాకేదైతే సూపర్ 6లో హామీ ఇచ్చారో ఆ ₹15,000 ఆటో కార్మికులకి, ఆటో డ్రైవర్కి అందరికీ ఇస్తామని చెప్పారు. అదైతే ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంగా గవర్నమెంట్లో 10,000 ఇచ్చారు. ఆ 10,000 ఫిట్నెస్ ఛార్జీ కింద ఉపయోగించుకున్నాం. ఈ రోజు మేము నష్టపోతున్నాం ఫ్రీ బస్సు వలన. రోజుకి ₹1000 తోలే కిరాయి కూడా ఇవాళ 200, 300 కూడా మా దగ్గర ఉపాధి లేదు. మేము అడుకొని తినాల్సి వస్తుంది, రోడ్డును పడ్డాం. అందువలన మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని మేము కోరుతున్నాం. ఆటో కార్మికులతో మాట్లాడదని చెప్పి గవర్నమెంట్ చెప్పి కదా, మీదే మాట్లాడారా? మాట్లాడలేదండి. ప్రతి ఆటో కార్మికుడు రోజుకి 500, 600 కూడా రావట్లేదు. చాలా మంది రోడ్డు మీద పడుతున్నారు. పెళ్ళం పిల్లలతో కూడా రోడ్డు మీద పడ్డారు. దీన్ని అర్జెంట్గా గవర్నమెంట్ ఆదుకోవాలని మా ప్రధానమైన డిమాండ్. ఫ్రీ బస్ వాళ్ళు మీరు వ్యతిరేకం ఫ్రీ బస్ పథకానికి? లేడీస్ అయితే ఎక్కట్లేదు. అలాగని మేము వ్యతిరేకం కాదు. ఆటో డ్రైవర్కి కూడా న్యాయం చెయ్యాలి అని మేము కోరుకుంటున్నాం. అబ్బా ఏం చెప్తాను ఫ్రీ బస్ గురించి? ఏంటి డిమాండ్? ఏం చేస్తావు? ఏంటి డిమాండ్ చేస్తున్నారు? ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ చాలా వరకు నష్టపోయామండి. దాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇంతవరకు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇంతవరకు హామీలు మాట్లాడటం లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్రీ బస్ అనేది పెట్టారు. ఆటో 15,000 అని చెప్పి వేస్తా ఉన్నారు. 15,000 వేయలేదు. వేయిపోగా దానికి మళ్ళీ సంక్షేమ బోర్డు అన్నారు, దాన్ని ఏర్పాటు చేయలేదు. 21 నెంబర్ జియో అన్నారు, దాన్ని అమలు చేయలేదు. రోజుకి ఆటోల పరిస్థితి అరుకునే పరిస్థితి అయిపోతుందన్న. ఎక్కడికెక్కన మార్కాపురం నుంచి ఇక్కడికి ఫ్రీ బస్తో వచ్చారు. ఎక్కడి నుంచి మళ్ళీ ఫ్రీ బస్ అవుతుంది. ఆటో వాళ్ళని ₹20 అవుతుందమ్మా అని చెప్పంటే ₹20 మా ఫ్రీ బస్ ఉందని చెప్పేసి ఎక్కేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడే గట్టిపోతుంది. ఇంకా పోయే కాలం ఆటో వాళ్ళు ఇంకా తింటమే ఉండదు. ఇంకా అడుక్కోవటం కూడా డబ్బులు కూడా ఎవరు చూడండి ₹5 ₹6 అవుతున్నారు. అడుక్కుంటా ఎత్తే ₹5 ఎత్తే దానికి కూడా ఇంకా మీరు ఇలా డిమాండ్ చేసి దీన్ని చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకొని తొందరగా మాకు చేస్తే ఈ సంవత్సరం కూడా ఆపిని కూడా మాకు వేస్తే మాకైనా ఉపయోగపడిద్ది. ఆ 25,000 అంటారు, 15,000 అంటే 20,000 అంటారు. అది ఏదైనా ఆటో వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి సరిపోద్ది. ఫ్రీ బస్సుకి వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు మాకు అందరికీ ఉంటారు, మా ఆడవాళ్ళందరూ ఎక్కుతారు. కాకపోతే మా ఇస్తాను హామీలు మా అమలు పరచమని అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉందని చెప్తారు. మీరు ఎందుకు మా రోడ్డు మీద అడుకునే పరిస్థితి వచ్చింది? అడుకునే పరిస్థితి అంటే ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడు చూడండి బందర్ రోడ్డు మీద చూడండి, ఒక్కళ్ళ ఆటో ఎక్కుతున్నాం చూడండి, సర్వీస్ ఆటో. షాప్లోకి వెళ్ళి ఆడపిల్లలు ₹10 ఇచ్చి ఇక్కడ దిగేవాళ్ళు, అక్కడ దిగేవాళ్ళు వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ఎక్కుతున్నారు.
షాపుల్లో పనులకి వెళ్ళి కాలేజీ పిల్లలు ఉన్నారు 10-15 రూపాయలు నుంచి వాళ్ళు కూడా ఎందుకు అంకల్ మాకు 15 రూపాయలు మేము ఫ్రీ బస్ ఎక్కేస్తాం మాకు పాస్ అని చెప్పి ఎక్కేస్తున్నారు. ఇంకా మాకు చేసేదే ఉందండి. ఫ్రీ బస్ రాకముందు ఎంత కిరాయి తోలేవాడు, ఫ్రీ బస్ వచ్చిన పరిస్థితి ఫ్రీ బస్ పోగా మాకు ఖర్చులు పోగా 500 మిగిలేయి. ఇప్పుడు ఖర్చులు కదా మాకు 200 కూడా మిగిలిన సాయంత్రానికి. పొద్దున్నీ సాయంత్రం ఇప్పుడు పడకాలు కూర్చున్నా ఒక ఇది లేదు మాకు. ఒక స్కూల్ సెలవు వచ్చిందంటే ఇంకా జనాలు రోడ్డు మీద ఉన్నారు. ఇక ఎక్కిన అందరూ ఫ్రీ బస్సులే. మార్కాపురం నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు. ఇక్కడ నుంచి ఆటోలు ఎక్కడ 10 రూపాయల నుంచి ఆటో ఎక్కట్లేదు. అంత గదైపోయింది. 10 రూపాయలు కూడా ఎందుకు మా ఫ్రీ బస్ వదలపో అంటున్నారు. పక్కన బస్ స్టాప్లు రానమ్మా బస్ స్టాండ్ అంటే ఎందుకయ్యా ఫ్రీ బస్సు మా ఆధార్ కార్డు మీకు అవసరం 30 రూపాయలు మిగిలి అంటున్నారు. అలా అయింది మా పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మీతో మాట్లాడుతున్నది చర్చించిందా ఆటో కార్మికులు? ఏం చర్చించలేదండి. చర్చిస్తలేదు. వాళ్ళే చర్చించుకుంటున్నారు కానీ ఇంతవరకు చర్చించలేదు, మాట్లాడలేదు మాతో. అది మెత్తపడుతున్నారు. తలారి గారు ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని వర్గాలు సంతోషంగా చెప్తుంది, మీరేమో రోడ్ల మీద పడి ఈ రోజున అడుక్కునే స్థితికి వచ్చారు. ఎందుకల్లా ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇవాళ ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఆ హామీలు కూడా అరకొరగా అమలు చేస్తా ఉన్నారు, పూర్తిగా అమలు చేయట్లా. అందులో ప్రధానమైన 2 హామీలు ఈ రోజుకి అమలు చేయట్లా. అది వేరే విషయం. మా ఆటో మోటార్ కార్మికులకి వారు ఎన్నికల మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు, అవి అమలు చేయకపోగా మా మీద భారం పడే విధంగా ఇవాళ మరి ఏదైతే ఈ ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టారు, ఫ్రీ బస్ పథకం వల్ల సర్వీస్ చేసే ఆటో కార్మికులు సుమారుగా 60% ఉపాధి కోల్పోతా ఉన్నారు. అందుకే పథకాలు అమలు చేయాలి. ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్న కార్మికుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? మాట్లాడటం కానీ ఏమైనా చర్చలు చేయడం, మీకు కమిటీ ఏర్పరిచి చెప్పబడ్డాయి. మాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గత 2 నెలలుగా మాట్లాడట్లేదు. మంత్రివర్గ సభ కమిటీ వేస్తామన్నారు, అదొక మోసం. ఆ కమిటీ వేశారన్నారు కానీ అది నెల అయింది. ఆ కమిటీ సమావేశం లేదు, మమ్మల్ని పిలిచింది లేదు. అది మమ్మల్ని పిలవక్కర్లా. వాళ్ళ హామీ ఇచ్చారు, ఆ హామీలు అమలు చేస్తే చాలు. అది కూడా అమలు చేయట్లా. మాతో చర్చలు జరపడం కోరుతా ఉన్నాం. ఫ్రీ బస్ పెట్టకముందు మీ పరిస్థితి ఏంటి? పెట్టిన తర్వాత ఎలా ఉంది కిరాయిలు? పెట్టకముందు ఆర్థికంగా బాగానే ఉందన్న. ఫ్రీ బస్ పెట్టిన తర్వాతనే నష్టపోయాము. సూపర్ 6 హామీలో ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 15,000 ఇస్తానని చెప్పారు, సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పారు. అవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లని మోసం చేసింది. మాకు ఇస్తాన హామీలు ఇవ్వలేదు. 21 జీవోని రద్దు చేస్తామన్నారు, చేయలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు అడుక్కునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజుకు 200 కూడా తోలేకపోతున్నాం. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రం మొత్తం ఏకమై అన్ని సంఘాలతోని తీవ్రమైన ఉధృత చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధాన డిమాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన ఆయన ఎప్పుడు ఏది పెట్టినా అమలు చేసేది లేదు, అలాగే అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఈ బస్తు పెట్టి ఆటో కార్మికులకి ఉపాధి పొట్టగొట్టారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కానీ దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకి 200 తోలి 200-300 తోలితే అదే మళ్ళీ ఆ ట్యాంకులో గ్యాస్ కొట్టించుకోవడానికి సరిపోతున్నాయి. ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా రూపాయి ఉండట్లా. చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఈ కూటమి కలిపి ప్రజలను మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పుడు ఇచ్చే ఛార్జీలు అప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇలాగే అయితే ఆ ఛార్జీలు పెంచి రైతులని ఏంటి అందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఆటో కార్మికుల్ని, ట్యాక్సీ డ్రైవర్లని కూడా చాలా తీవ్రంగా ఆయన చాలా ఇచ్చేసాడు. అలాగే ఇప్పుడు బెంగళూరులో పెట్టారు, అలాగా తెలంగాణలో పెట్టారు. చాలామంది అక్కడ కూడా చచ్చిపోయారు. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇతను పెట్టాడు. ఆమె చూసి చాలామంది ఆటో కార్మికులు ఏంటి, ట్యాక్సీలు ఏంటి, వాటి మీద బతికే వాళ్ళు పేరుపాటు సామాన్లే కానీ, మెకానిక్లే కానీ మేము రిపేర్లు కూడా చేయించుకోలేని పరిస్థితి. ఈరోజు పైనాల దొడ్లలో బళ్ళు కూడా చాలా వరకు మేము కట్టలేక వదిలేసాం. ఇదివరకు వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారు, పైనాల దొడ్లు కేసులు వేస్తున్నారు. ఎందుకంటే మనం పైనాలు తీసుకున్నప్పుడు 30-40 సంతకాలు పెట్టించుకుంటున్నారు, షూరిటీ సంతకాలు పెట్టించుకుంటున్నారు. వాళ్ళకి లోన్లు అనేది లేకుండా చేసి మళ్ళీ వాళ్ళు కేసు వేస్తున్నారు. అంటే మన పేరు ఏమైనా ఆస్తులు ఉంటే కోర్టుకి వేస్తున్నారు. వీళ్ళ పేరుని ఆస్తి ఉంది కాబట్టి మన ఫైనాల్స్ ఇచ్చాం, వాడు కట్టలేదు కాబట్టి ఆ రకంగా ఫైనాన్సర్ కూడా మా మీద దాడి చేస్తున్నారు. ఇంకా చచ్చిపోవడానికి తప్ప ఇంకేమీ లేదు ఆటో కార్మికులు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇది ఆలోచించి మా గురించి ఆలోచించి మాకు సంక్షేమ పథకం కానీ ఇలా పెట్టి చేస్తే మాకు చాలా ఉపాధంగా ఉంటుందండి. లేదంటే ఈ గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదు. ఇదిగో నిన్నగాక మొన్న
రైతులు కూడా ధాన్యం పంట ఎత్తు ధాన్యం పంట ఎత్తే దానికి గిట్టుబాటు ధర లేకంట, దేనికి గిట్టుబాటు ధర లేకంట. ఒకటే కాదు, ఒక ఆటో కార్మికులే కాదు, రైతులు కూడా ఏది లేకంట విద్యార్థి వాళ్ళు కూడా చదువుకోవడానికి కూడా ఫీజులు కట్ట. గవర్నమెంట్ కాలేజీలు కూడా దాన్ని అమ్మేసే పరిస్థితి ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. ఈ రోజు విజయవాడలో శారదా కాలేజ్ స్థలం ఉంది, ల్యాండ్ శారదా కాలేజ్ తీసేసి ఆ ల్యాండ్ కూడా అమ్మేశారు. అలాగా రాష్ట్రంలో మొత్తం కూడా డిగ్రీ కాలేజీలే కానీ ఇంజనీరింగ్ కాలేజీలే కానీ పేదవాళ్ళ పిల్లలు చదువుకోకుండా అవి కూడా అమ్మేస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. ఇంక ఈ పేదవాడు ఎలా బతకాలి? ఇప్పుడు మేము ఆటో వేసుకొని బతకలేని పరిస్థితి అయిపోయింది. సర్వీస్ లేదు, ఫ్రీ పెట్టేశారు అన్ని, సర్వీస్ లేదు. మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఆ గవర్నమెంట్ కాలేజీలు కూడా నువ్వు అమ్మేస్తున్నావు, ఏవి ఉండట్లేదు. ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్లో దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, మేము కట్టలేని పరిస్థితి. అంటే ఈ దేశంలో ఈ పేదవాడు ఇంకా పేదవాడు అయిపోవాలా? మీరు ఇదేనా మీ కోరిక, మీ విధానం ఇంతేనా? చంద్రబాబు నాయుడు గారు మీరు మారరా? నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను మిమ్మల్ని. మీరు ఎప్పుడు అబద్ధాలే చెప్తున్నారు కానీ నిజం చెప్పి పరిపాలన ఏది లేదు, ఏది కూడా నిజం చెప్పి మీరు పరిపాలన చేయట్లేదు. ఎప్పుడు రోడ్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ల మీద, అప్పుడు ఆ రోజు కూడా అలాగే హైవే రోడ్డు ఎక్కొద్దని ఆటో కార్మికులు ఇబ్బంది పెట్టావు. ఆ రోజు కూడా పిల్లలందరినీ కూడా హైవే రోడ్లోకి వచ్చి మేము ధర్నాలు చేసాం. మొత్తం 4 రోజులు చేసాం ఆ రోజు కూడా. అంటే మేము రోడ్ల మీదకి వచ్చి పేదోడు అలర చేస్తేనే నువ్వు ప్రసారం అవ్వాలి, నీ మీడియాలో అన్ని మీడియాలో నువ్వు వాదన చేసుకోవాలి. అలాగ మీకు ఉన్నది, అది మీలో మార్పు రావట్లేదు. మాలాంటి వాళ్ళని సంపత్తు చంద్రబాబు నాయుడు గారు దయచేసి, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు నమ్మేవాళ్ళు, ఇప్పుడు ఆయన కూడా చాలా అబద్ధాలు ఆడుతున్నాడు. ఎక్కడ చూసిన అబద్ధాలే, ఇక్కడ ఈ జిల్లాలో మాట్లాడితే ఇంకో జిల్లాలో మాట్లాడట్లేదు, అన్ని అబద్ధాలే. ఏదో న్యాయం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఏది న్యాయం చేసే పరిస్థితి లేదు, అంతా దొందు ఒకటే అయ్యారు. ఇది ఏదైనా ఈ రాష్ట్రం అంతా కూడా ఈసారి మట్టుగా ఆటో కార్మికులు మొత్తం అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఒకటి అవుతాయి. విద్యుత్ ఛార్జీలు ఏదైతే హైదరాబాద్లో జరిగిందో ఇది కూడా అలాగే జరిగిద్ది. అది మట్టుగా కన్ఫామ్గా మట్టుగా కార్మికులంతా కూడా కడుపు రగులుతుంది. ఎవరింట్లో కూడా ఏది లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రోజున ఆటో కార్మికులంతా కూడా విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అడుక్కునే పరిస్థితి అయితే వచ్చారు. ఏదైతే ఉందో ఈ యొక్క 21 జీవోని రద్దు చేయాలి. ఫ్రీ బస్ వల్ల కనీసం కుటుంబ పోషణకే భారం అవుతుంది. కనుక ఈ రోజున విజయవాడలో ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఇది పట్టుకొని అయితే మాకు భిక్ష వేయండి, మా కుటుంబ పోషణ లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్రీ బస్సు వల్ల ఎంతో నష్టపోతున్నామని చెప్పి ఈ రోజున భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్తున్నారు. 21 జీవో రద్దు చేయాలా, ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి హామీని అమలు చేయాలని చెప్పి కూడా ఈ యొక్క ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ బస్ స్టాండ్ నుంచి.